హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు శ్రీశైలంలో ఉన్నటువంటి నంది సర్కిల్ దగ్గర అయితే మనం ఉన్నాము. మీరు పగటిపూట శ్రీశైలం చూస్తుంటారు. రాత్రి సమయంలో శ్రీశైలం ఎలా వెలిగిపోతుంది, ఆ దివ్యకాంతుల నడుమ శ్రీశైల క్షేత్రం యొక్క అందాలని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. శ్రీశైలం మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా వాడు కొడుతూనే ఉన్నాడు. ఎంత సామి ఎంత 50 రూపీసా? అంటే ఇట్లా ఎక్కి కూర్చున్నాను 50 రూపీసా? ఫోటో తీసుకుంటే 50 రూపాయలు. మరి ఎక్కి కూర్చుంటున్నాయి సామి, కొట్టుకోపోదాం అనుకున్నాను ఇంటికి. కాళ్ళు లేపితే రాకిలేదేం లేదు. మనం చూస్తున్నది గంగాధార మండపం. ఈ గంగాధార మండపం దగ్గర స్వామివారికి దీపాలు వెలిగించడం కావచ్చు, కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి యొక్క మొక్కులు ఇక్కడి నుంచి చెల్లించుకోవడం జరుగుతుందండి. కొబ్బరికాయ కొట్టి స్వామివారికి దీపం వెలిగించి వారు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు భక్తులు. చూడడానికి మాత్రం చాలా ఆహ్లాదమైన వాతావరణం అయితే మనం శ్రీశైలంలో చూస్తున్నాము. ప్రశాంతమైన వాతావరణం. ఉదయం పూట లేదా మధ్యాహ్నం పూట దర్శనం చేసుకునే కన్నా సాయంత్రం టైంలో మనం ఈ శ్రీశైల క్షేత్రాన్ని, స్వామివారి యొక్క అందాలని చూస్తూ ఈ ఆలయం ముందు నిలబడితే దానికి మించిన స్వర్గం మరొకటి ఉండదు. మనం చూస్తున్నది శ్రీశైల దేవస్థానం యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం ఇది. రాత్రిపూట దీపాల వెలుగులతో ఈ దేవస్థానం ఒక దివ్య లోకంలా మనకైతే కనిపిస్తుంది. విద్యుత్ దీపాలు, రంగురంగుల లైట్లు గోపురాన్ని తాకేలా అమర్చారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మనసు ఒక భక్తి పారవశ్యంలోకి అయితే వెళ్ళిపోతుందండి. ఈ సమయంలో ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా చూడడం మర్చిపోలేని ఒక అనుభూతి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలయాన్ని రాత్రిపూట సందర్శించే ప్రయత్నం చేయాలి. మనం ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లోకి అయితే వెళ్దామండి. చుట్టూ ఉన్నటువంటి ఈ షాప్లో ప్రతి వస్తువులు దొరుకుతాయండి. భక్తులకు కావాల్సినటువంటి స్వామివారి యొక్క చిత్రపటాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, లేడీస్కి సంబంధించినటువంటి బ్యాంగిల్స్ నుంచి ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుందండి. మనం ఉన్నటువంటి యాదవ సత్రం నుంచి ఇప్పుడు ఆలయం యొక్క చుట్టుపక్కల పరిసరాలు మొత్తం చూసే ప్రయత్నం చేద్దాము. ప్రతి ఒక్క వీధి, బ్రహ్మరాంబిక అమ్మవారి యొక్క గోపురం సైడు మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా అద్భుతంగా ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం చూస్తున్నది అన్నదాన సత్రం. ఈ అన్నదాన సత్రం పక్కకి లడ్డూల కౌంటర్ ఉంటుంది. మనం చూస్తున్నది ఆలయం యొక్క వెనక భాగము. దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటికి వస్తాం కదా, ఎగ్జిట్ అయిన తర్వాత కనిపించేటువంటి ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇందాక చూసినటువంటి అన్నదాన సత్రం కావచ్చు, లడ్డూల కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసినటువంటి శ్రీశైల దేవస్థానం వారి యొక్క స్టేజ్ అన్నమాట అది. ముందుకు వస్తే అన్నదాన సత్రం, స్ట్రెయిట్గా వెళ్తే దర్శనానికి వెళ్ళేటటువంటి క్యూ లైన్ ఏదైతే ఉంటుందో అక్కడికి చేరుకుంటాము. ప్రస్తుతం నేను బైక్ పైన అయితే బయలుదేరినాను. ఆలయం యొక్క చుట్టుపక్కల పరిసరాలు మొత్తం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ నైట్ టైంలో ఈ ఆలయాన్ని చూసే ప్రయత్నం చేయాలి. ఎలాగో మనం దర్శనానికి వచ్చినప్పుడు ఒకరోజు ముందు వస్తాం ఇక్కడికి, కాబట్టి నైట్ టైం ఈ విజువల్స్ చూసే ప్రయత్నం అయితే చేయాలి. శ్రీశైలం మొత్తం చూడడానికి అనువైన సమయం ఈ రాత్రి సమయం. ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. వెహికల్స్ కావచ్చు, జనాలు కావచ్చు, ఎవరు ఉండరండి. పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. ప్రశాంతంగా శ్రీశైలం మొత్తం తిరిగి చూడొచ్చు.
ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి శ్రీశైలంలోని ఈ రూట్ ఏదంటే శివాజీ గోపురం సైడ్ వెళ్ళొచ్చు, మల్లమ్మ కన్నీర్ సైడ్ వెళ్ళొచ్చు, సిద్ధరామప్ప కొలను ఉన్నటువంటి ఏరియా అన్నమాట ఇది. మళ్ళీ మనం నంది సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. ఇది శ్రీశైలం టెంపుల్ యొక్క నైట్ వ్యూ. చాలా అద్భుతంగా ఉంది. చాలా వరకు రాత్రిపూట ఈ ఆలయాన్ని మొత్తం చూసే ప్రయత్నం చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఓం నమః శివాయ, జై శ్రీరామ్.